పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. హల్లెలూయా. గత వారం ఈ వాక్యాన్ని మనం చూసాం. ఎంతమందికి గుర్తుంది, జ్ఞాపకం ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞాపకం లేకపోయినా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకి నిన్నేం విన్నావో కూడా గుర్తుండదు. ఇంకా గత వారం అంటే ఇంకా కష్టమే. హల్లెలూయా. కానీ మీకు జ్ఞాపకం ఉన్నా ఉండకపోయినా అది జీవితాన్ని మార్చే వాక్యము. హల్లెలూయా. జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమై ఏంటంట? సజీవమై. తర్వాత ఏమన్నాడు? బలము కలదై. ఏముందంట దేవుని వాక్యానికి? బలం ఉంది. ఏ పరిస్థితినైనా మార్చగల సామర్థ్యము దేవుని వాక్యానికి ఉన్నది. హల్లెలూయా. ఎవరు ఏం చెప్పినా దేవుని వాక్యానికే ఫైనల్ అథారిటీ. అంటే చివరిగా హక్కు పొందింది ఏంటి మన జీవితం మీద అంటే దేవుని వాక్యమే. హల్లెలూయా. ఎవరేమన్నా సరే దేవుడు మన గురించి ఏం చెప్పాడో దేవుని వాక్యంలో అదే మనము. ఆమేన్. యేసు ప్రభువుని గురించి అనేకమైన మాటలు అన్నారు. కొంతమంది ఏమన్నారు? ఇతడు తిండిపోతూ అన్నారు. దేనికి? పాపులతో కలిసి సుంకరులతో కలిసి తింటున్నాడని తిండిపోతూ అన్నారు. ఇంకొంతమంది అన్నారు ఈయన దెయ్యము పట్టినవాడు అన్నాడు. ఇంకొంతమంది అన్నారు నానా రకాలుగా ఆయన్ని మాట్లాడారు. కానీ తండ్రి స్వరం ఏదైతే ఉన్నదో అదే యేసు జీవితంలో అన్నిటికన్నా గొప్పది. తండ్రి ఏమంటాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము, అదే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము ఏమంటాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము బలము కలిగింది. ఆయన మాటే మన జీవితం మీద అధికారము కలిగింది. హల్లెలూయా. ఏమి చెయ్యకపోయినా దేవుడు ఏమంటాడు యేసయ్యని? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య అప్పటిదాకా పరిచర్య మొదలు పెట్టల. 4వ అధ్యాయంలో శోధించబడతాడు. 40 రోజులు అరణ్యంలోకి వెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. 3:17లో పరిచర్య మొదలు పెట్టలేదు ఇంకా. కానీ తండ్రి ఏమని చెప్తాడు మాట? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఏం చేశాడని ఆనందిస్తున్నాడు తండ్రి? ఒక లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటి ఆ సామెత అంటే? దాన్ని సామెత అంటారు, నానుడు అంటారు. మరి ఏమంటారు? పుత్రుడు పుట్టినప్పుడు కాదు కానీ వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అయినప్పుడు అంట తండ్రికి ఏంటి ఏం కలుగుతుంది? పుత్రోత్సాహం అంటే సంతోషం. అంటే పుట్టంగానే సంతోషం రాదా? ఇక్కడేంటి? పెద్దవాడై ప్రయోజకుడైతే సంతోషం అంట. ఇక్కడ చూస్తే యేసయ్య చేసినంత పరిచర్య ఎవరు చేయలా. ఆయన వెళ్ళిన శ్రమలో అంత దాంట్లో సగం కూడా ఎవరు వెళ్ళలా. కానీ ఆయన పరిచర్య మొదలు పెట్టకముందే తండ్రి యేసయ్యని గురించి ఏమంటున్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. పిల్లల్ని ఏమంటారు? పిల్లోడికి మంచి మార్కులు వస్తేనే ప్రియ కుమారుడు అంటారా? రాకముందు అంటారా? మంచి మార్కులు వస్తే వీడు నా కుమారుడు అని గర్వంగా చెబుతారు. రాకపోతే నా తల ఎత్తుకోనీయకుండా చేసావు కదరా అంటారా? అనరా? ఖచ్చితంగా అంటారు. అంటే ఏంటి? పిల్లవాడు నీ పిల్లోడే. మంచి మార్కులు వచ్చినా రాకపోయినా కుమారుడే. హల్లెలూయా.
ఒక తండ్రి చెప్తాడు, ఏం చెప్తాడంటే, నువ్వు ఎగ్జామ్కి వెళ్తున్నావు కదా, నీకు మార్కులు వచ్చినా రాకపోయినా నువ్వంటే నాకు ఇష్టమని చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మాట ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఏమంటారు, అప్పటిదాకా యేసుప్రభు 30 ఏళ్ళు వచ్చినాయి, పరిచర్య లేదు, ఇంకా చేయలేదు కాబట్టి ఏదో జనాలు వాళ్ళకి ఇష్టం వచ్చింది అనొచ్చు. పరిచర్యలోకి వస్తేనే ఇంకా మాటలు ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. పరిచర్యలోకి వస్తే, దేవుడి పరిచర్య చేయటానికి వస్తే అందరూ ఆహ్వానించరు. హల్లెలూయా. యేసయ్య ఏమంటాడు, మనుషులందరూ మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. ఏంటంట? శ్రమ. మనుషులందరూ మీకు డబ్బా కొట్టే వాళ్ళు ఉంటే మీకేంటి? శ్రమ. శ్రమ. పొగిడితే శ్రమ. ఎందుకంటే మనల్ని మాటలు అనేవాళ్ళు కూడా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం భూమి మీద ఉండము. ఎందుకు? అందరూ పొగిడితే ఏం చేస్తారు? ఇంకా నేనే గొప్ప అనుకుంటారు కదా. కానీ ఏ మనిషి ఏ మాట అన్నా సరే, దేవుని మాటే ఫైనల్. దేవుని మాటకే బలం ఉంది. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు ప్రియులు అంటున్నాడు ఆయన. మిమ్మల్ని నేను ప్రేమించాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు అని? హల్లెలూయా. దేవుడు నన్ను ప్రేమించాడు అని చెప్పండి ఒకసారి. దేవుడు నన్ను ప్రేమించాడు, యేసయ్య నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. అదేంటి, నేనేం మంచి చేయలేదు కదా, ఈరోజు ఉదయం కూడా నేనేం చేశాను నాకు తెలుసు, మీకు తెలియదేమో అంటారేమో. అయినా యేసయ్య ఏమంటాడు తెలుసా? నేను నిన్ను ప్రేమించాను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి రీప్రజెంట్ చేసే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమించరేమో, కానీ యేసయ్య మిమ్మల్ని ప్రేమించాడు. హల్లెలూయా. ఎందుకంటే చాలాసార్లు దేవుణ్ణి రీప్రజెంట్ చేసే వ్యక్తులు దేవుణ్ణి తప్పుగా చూపిస్తారేమో, దేవుని గురించి మీకు తప్పు అభిప్రాయం వాళ్ళ వల్ల కలుగుతుందేమో, కానీ దేవుడు మీ పట్ల ఎప్పుడు మంచి అభిప్రాయమే కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏంటంట? సజీవమై బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి వాడిగా అంటే పదునుగా. అంటే ఏంటి వాడిగా అంటే? అర్థం ఏంటి? షార్పర్ అంటాడు ఇంగ్లీష్లో. షార్పర్ అంటే పదునైంది. పదునుగా ఉండి ఏం చేస్తుందంట? ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు. ఏం చేస్తుందంట దేవుని వాక్యము? ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు. అంటే లోపలికల్లా వెళ్ళిపోతుంది దేవుని వాక్యము. హల్లెలూయా. లోపలికల్లా ఎముకల్లో కూడా వెళ్తుంది, కీళ్ళల్లో కూడా వెళ్తుంది. దూరుచు ఏం చేస్తుంది? హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. హృదయాన్ని, తలంపులని, ఆలోచనలను శోధించుచున్నది. శోధించడం అంటే ఇక్కడ ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్ అంటాడు. ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్ అంటే హృదయం యొక్క ఆలోచనలు లేదా హృదయం యొక్క ఉద్దేశాలు. ఆమేన్. ఉద్దేశాలు, మనుషులకి చాలా రకాలైన ఉద్దేశాలు ఉంటాయి. ఆ ఉద్దేశాలను కూడా దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే శోధిస్తుంది. హల్లెలూయా. అంటే శోధిస్తుంది అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు హృదయంలో ఏం కలిగి ఉన్నారు? మీ మోటివ్స్ ఏంటి? మీకు దేవుని పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి? మనుషుల పట్ల ఉన్న అభిప్రాయం ఏంటి? మీకు గర్వం ఉందా? అహంకారం ఉందా? లేకపోతే కక్ష ఉందా? కార్పణ్యాలు ఉన్నాయా? ఇతర మనుషుల పట్ల మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడుంటాయి? పైకి కనపడవు. ఇవన్నీ ఎక్కడుంటాయి? ఇవన్నీ హృదయములో, అంతరంగములో దాగి ఉంటాయి. వాటిని కూడా పట్టుకుంటుంది వెళ్ళి దేవుని వాక్యము. హల్లెలూయా. ఎందుకంటే ఆ ఏరియాను కూడా శుభ్రం చేయటానికి. హల్లెలూయా. వాట్ యు కాంట్ టచ్. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే యు కాంట్ క్లీన్ వాట్ యు కాంట్ టచ్ అన్నాడు. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే
మీరు దేన్నైతే ముట్టుకోరో దాన్ని మీరు శుభ్రపరచలేరు. హల్లెలూయా. అర్థమైందా? మీరు దేన్నైతే ముట్టుకోలేరో దాన్ని మీరు శుభ్రపరచలేరు. ఉదాహరణ చూడండి, మీ ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా, పాత్రని పట్టుకోకుండా ఎవడైనా శుభ్రపరుస్తాడా? ఒకవేళ పాత్రని పట్టుకున్న పాత్ర లోపటి భాగాన్ని పట్టుకోకుండా ఎవడైనా శుభ్రం చేస్తాడా? లోపల బాగా దాన్ని ఏమంటారు, మొండి జిడ్డు ఉంది అంటే ఏంటి, అది ఊరక నీళ్ళు ఇట్లా పోస్తే పోదు. అది దాన్ని ఏం చేయాలి, పీచు పెట్టి బాగా రుద్దుతారు కదా. ఇప్పుడు టీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడప్పుడు కొన్నిసార్లు కింద దానికి మాడి అది బాగా ఆ పాత్రకు అంటుకుపోతే దాని నీళ్ళతో ఊరక అట్లా అంటే పోద్దా? ఆ పీచు తీసుకొని ఏం చేయాలి, రుద్దాలి, గట్టిగా రుద్దాలి. రుద్దినప్పుడు ఏమవుతుంది, ఆ బలం అంతా పెట్టాలి. హల్లెలూయా. అలాగే మనిషికి కూడా ఏంటంటే హృదయంలో కొన్ని పాతుకుపోయి ఉన్నాయి. గర్వము, అహంకారము, ఇంకా నానా రకాలైన జబ్బులు. అవి పోవాలంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే విభజించునంత మట్టుకు దూరి వాక్యం అనే నీటితో ఏం చేస్తాడు, వాటిని బలమైనది. వాక్యం కూడా ఏమన్నాడు, సజీవమై బలము గలదే. మీరు ఏం చేయాలి, దాన్ని పోగొట్టాలంటే బలం పెడతారా పెట్టరా? ఊరక అట్లా పట్టుకొని పైన ఇట్లంటే పోద్దా? పౌడర్ పూసినట్టు పూస్తే పోద్దా? బలం పెట్టి రుద్దాలా. హల్లెలూయా. దేవుడు కూడా ఏం చేస్తారంటే హృదయాల్లో ఆయన బలాన్ని, వాక్యం అనే బలాన్ని పెట్టి మన హృదయాలను తప్పుడు ఆలోచనల నుండి, సరైన పద్ధతులు కాని వాటి నుండి, ఇతరుల మనుషుల పట్ల మనకున్న విమతాలు విభేదాల నుండి ఆయన శుభ్రం చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే అవకాశం ఇస్తారో అందరికీ చేయడు ఆయన. హల్లెలూయా. బలవంతంగా వేసి రుద్దడు ఆయన ఎవరిని. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే తండ్రి ఊరూరు తిరుక్కుంటూ వెళ్ళి ఇంటికి తెచ్చుకున్నాడా, లేకపోతే గడప దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాడా, వెళ్ళి తెచ్చుకున్నాడా? ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్యని బయట పెట్టేస్తే సంఘం, లవొదికయ సంఘము తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తున్నాడా, తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడా? ఏం చేస్తున్నాడు? తడుతున్నాడు. బద్దలు కొట్టుకొని లోపలికి రాగలడా యేసయ్య? రాలేడా? రాగలడు, కానీ రాడు ఆయన. బయటికి తప్పిపోయిన వాడిని వెళ్ళి ఈడ్చుకు తేగలడా? ఇంటికి తేగలడా? తేగలడు, కానీ ఆయన వెళ్ళడా? హల్లెలూయా. అంటే బలవంత పెట్టడు ఆయన ఎవరిని. ఆమేన్. దేవుని రాజ్యములో బలవంతము లేదు. హల్లెలూయా. అంటే దేవుడే మనల్ని ఆకర్షిస్తాడు. మనం దేవుడి దగ్గరికి వచ్చామని కాదు, దేవుడు ఆకర్షిస్తేనే మనం దేవుడి దగ్గరికి వస్తాము, దేవుడు పిలిస్తేనే మనం దేవుడి దగ్గరికి రాగలము. కానీ అలాగని చెప్పి మన స్వచిత్తానికి విరుద్ధంగా దేవుడు మనల్ని ఎప్పుడూ బలవంత పెట్టడు. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుడి దగ్గరికి వచ్చిన మనము ఇప్పటికిప్పుడు లేచి వెళ్ళిపోవచ్చు బయటికి. దేవుడు ఎవరిని ఆపడు. ఇప్పుడు వాక్యం మధ్యలో కొంతమంది రావచ్చు, వాళ్ళని దేవుడు ఆపడు. హల్లెలూయా. ఎందుకు? ఎవరిని బలవంత పెట్టడు ఆయన. ఆమేన్. ఇది కూడా ఏంటి, ఈ అంతరంగములను, ఈ యొక్క హృదయములను, ఆలోచనలను, తలంపులను శోధించునంత మట్టుకు దూరుచు అంటే ఎవరికి ఇది అంటే, ప్రభువా ఆ పని నాలో చెయ్యి అని ఎవరైతే అంటారో వాళ్ళకి చేస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే మనము ఇక్కడ ఏదో చెయ్యాలి అని కాదు, ఆయన చేసే పనికి సహకరించాలంతే. అంటే ఒక్క మాట, అవును నేను సిద్ధమే అని చెప్పాలి. అంటే మనం ఏదో చేస్తే మనం పరిశుద్ధులం అవుతామని కాదు, ఆయన చేసే పనికి అడ్డం తగలకుండా ఉంటే చాలు. హల్లెలూయా. ఆయన చేసే పని ఆయన చేస్తారు, అడ్డం తగలకుండా ఉంటే. హల్లెలూయా. అందుకే చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ, ఎందుకు చాలా నాళ్ళుగా ఉన్నప్పటికీ ఇట్లా ఉంటారంటే, వాళ్ళు దేవుడికి అవకాశం ఇవ్వరు. వాళ్ళ హృదయాన్ని పట్టుకునే అవకాశం ఇవ్వరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, యు కాంట్ క్లీన్ వాట్ యు కాంట్ టచ్ అన్నాడు. అంటే మీరు ఏది పట్టుకోరో దాన్ని మీరు శుభ్రపరచలేదు. అంతరంగంలో పాడైతే అంతరంగాన్ని పట్టుకోవాలి, అంతరంగం లోపలికి వెళ్ళాలి. పైన పూతలు దేవుడి దగ్గర కుదరవు ఆయన దగ్గర. హల్లెలూయా. వేర్లల్లో సైతము ఆయన ఏం చేస్తారంటే బాగు చేస్తాడు. పైన బ్రాంచెస్, కొమ్మల్ని బాగు చేయటం కాదు. హల్లెలూయా.
కొమ్మల్ని మాత్రమే బాగు చేయడు ఆయన, వేళ్లతో సైతం బాగు చేస్తాడు. హల్లెలూయా. అంటే క్విక్ ఫిక్సెస్ ఇవ్వడు ఆయన. అంటే త్వరగా దీనికి జవాబు ఇది తీసుకొని వెళ్ళిపోండి ఆయన. హల్లెలూయా. ఆయన దగ్గర సహనంతో కూర్చుంటే ఎప్పటికీ మిగిలిపోయేటటువంటి ఆ యొక్క జవాబుని ఆయన ఇస్తాడు. ఎప్పటికీ మిగిలిపోయేటటువంటి జవాబుని దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటి, ఆలోచనలను శోధించుచున్నది. ఏం శోధిస్తుంది? ఆలోచనలు, ఇంటెన్షన్స్, ఉద్దేశాలని, హృదయ అంతరంగములో ఉన్న తలంపులను దేవుని వాక్యము శోధించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే హృదయము అనేది దేవుని ఎదుట చాలా ప్రాముఖ్యం. ద పోస్చర్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ గాడ్. హృదయము, ఆలోచనలు, హృదయము అంటే దేవుని దగ్గరికి ఏ హృదయం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. చాలామంది తప్పు మాట్లాడవచ్చు దేవుని గురించి, కానీ వాళ్ళ హృదయంలో తప్పు ఉండకపోవచ్చు. దేవుడు అలాంటి వారిని ఆయన త్రోసివేయడు, అలాంటి వారిని గద్దించడు. హల్లెలూయా. నేను అనుకున్నా, కొన్నిసార్లు ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదన్నా దేవుని గురించి తప్పుగా మాట్లాడుతుంటే లేదా తప్పుగా బోధిస్తుంటే దేవుని వాక్యాన్ని తీసుకొని ప్రతి దాన్ని మనం ఖండించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు నాకేం చెప్పాడంటే, కొంతమంది వాక్యాన్ని చెప్పేటప్పుడు తప్పుగా మాట్లాడవచ్చు, ఉన్న వాక్యాన్ని వక్రీకరించి చెప్పొచ్చు, కానీ అక్కడ నువ్వు చూడాల్సింది ఏంటంటే వాళ్ళ వేదాంతం కాదు, వాళ్ళ హృదయాన్ని. హల్లెలూయా. చాలామంది గొప్ప జ్ఞానులం అనుకొని ఏం చేస్తారంటే ప్రతి లైన్కి తప్పు పడదామన్నట్టు చూస్తారు. దేనికంట? ప్రతి లైన్కి తప్పు పడదామన్నట్టు చూస్తారు. విషయం ఏంటంటే యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్యకు కలిగిన ఇబ్బందులు పాపుల నుంచి కాదు, సుంకపు గుత్తదారుల నుంచి కాదు. యేసయ్యకు ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరో తెలుసా? వాక్యం ఎక్కువ తెలిసిన వ్యక్తులే. ఎవరు? వాక్యం ఎక్కువ తెలిసిన వ్యక్తులే ఆయన ఇబ్బంది పెట్టింది. అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది ఏంటంటే వాక్యం తెలియటం వలనో లేదా దేవుని గురించి కొద్దిగా తెలియటం వలనో ఏమవుతుందంటే ఇతర మనుషుల్ని తృణీకరించడం మొదలు పెడతారు. అంటే పైకి కనపడదు, తెలియకుండానే. ఇద్దరు మనుషులు వచ్చారంట దేవాలయానికి. వచ్చి ఒక వ్యక్తి ఏమంటాడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉన్నా. ఇంకొక వ్యక్తి ఉపవాసం ఉన్నా, నేను ఇవ్వాల్సిన దశంభాగం ఇస్తున్నాను. అయితే ఇంకొక వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తిలాగా కాకుండా, ఎవరిలాగా? ఈ సుంకరిలాగా కాకుండా, పాపిలాగా కాకుండా ఉన్నానంటాడు. అంటే యేసు ప్రభువుకున్న సమస్య ఇదే. యేసయ్య ఏం చెప్పాడంటే వాక్యాన్ని తప్పు వేదాంతము అంటే థియాలజీ, తెలుగులో చెప్పాలంటే సిద్ధాంతం అని చెప్దాం. ఇప్పుడు కొంతమంది తప్పు సిద్ధాంతంలో ఉన్నంత మాత్రాన వాళ్ళని మనం ఖండించాలనో గద్దించాలనో వెంటనే సరిచేయాలనో ఆ అవకాశం మనకు లేదు. దేవుడు ఏమంటున్నాడంటే సిద్ధాంతాన్ని కాదు, దాని వెనక ఉన్న హృదయాన్ని చూడండి. హల్లెలూయా. కొంతమంది హృదయం మంచిగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి సత్యం తెలియకపోయి ఉండొచ్చు. హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది చూడండి, వేదాంతం కరెక్ట్గానే ఉండొచ్చు, మంచి వాక్యమే చెప్పచ్చు, కానీ వాళ్ళ హృదయం సరిగ్గా ఉండకపోవచ్చు. అలాంటి వారికి సరిచేయబట్టం చాలా అవసరం. హల్లెలూయా. చాలా అవసరం. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే హృదయం అనేది ఇంపార్టెంట్ ఆయన దగ్గర. దేవుడి దగ్గరికి 2 వ్యక్తులు వస్తారు. 2 వ్యక్తులు ఎవరంటే కయ్యూను, అలాగే హేబేలు. 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఒక హృదయంతో వస్తే ఇంకొక వ్యక్తి ఇంకొక హృదయంతో వస్తాడు. దేవుడు ఏమంటాడు హేబేలుతో? చదువుతారా? 4వ అధ్యాయము 4-5 వచనాలు. 4వ అధ్యాయము 4-5 వచనాలు. హేబేలు కూడా తన మందలో
తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు? ఇచ్చాడా కారణం? ఇవ్వలా. కానీ తర్వాత వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. ఇక్కడ చూడండి, కయ్యూనుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ముఖం ఏం చేశాడు? చిన్నబుచ్చుకున్నాడు. అంటే కోపం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. అది కోపం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ముఖం చిన్నబుచ్చుకోవటం అనేది ఒక రోజులో జరిగేది కాదు. అది ఎప్పటి నుండో లోపల పాతుకుపోయిన సమస్య. హల్లెలూయా. చాలామంది కోప్పడతాం మనకు కనపడతారు, కోప్పడుతున్న వ్యక్తులు మనకు కనపడతారు. ప్రతి విషయానికి ముఖం చిన్నబుచ్చుకునే వ్యక్తులు మనకి కనపడతారు. దాని సమస్య కోపం కాదు, లోపల మనకి కనపడినటువంటి గాయాలు ఉన్నాయి. వాళ్ళకి ఏమున్నాయి? గాయాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? యెహోవా దేవుడు ఏమన్నాడు అక్కడ? ఒకసారి చదవండి. ఆయన వచ్చి ఏమంటాడు? పైన ఫస్ట్ కయ్యూని అడిగిన ప్రశ్న ఏంటో చూడండి. అదే స్టార్టింగ్. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడు? తర్వాత నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అంటే ఇక్కడ ఆ పాట చదవండి. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడు? అది చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడు? ఇప్పుడు వచ్చాడు హేబేలు దగ్గరికి. హల్లెలూయా. అంటే సమస్య ఎక్కడ? అర్పించే అర్పణలో కాదు. ఎందులో ఉంది సమస్య? అర్పించే వ్యక్తిలో. హల్లెలూయా. అర్పణ కాదు కానీ వ్యక్తి ప్రాముఖ్యం. హల్లెలూయా. ఏం ఆఫరింగ్ ఇస్తున్నావు అనేది కాదు, కానీ ఏ హృదయంతో ఇస్తున్నావు. హల్లెలూయా. అక్కడ ఒక పేద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు. కానీ దేవుడు ఏమంటాడు? యేసయ్య, ఇక్కడ ఉన్న వారందరిలో అందరికంటే ఏమే ధన్యురాలు. ఎందుకు? అందరూ వాళ్ళ కలిగిన దాంట్లో నుంచి వేశారు. ఏమైతే తనకు కలిగిన సమస్తము అదే వేసేసింది అంటాడు ఆయన. అంటే హృదయం అక్కడ ప్రాముఖ్యం. కాబట్టి ఏంటంటే అతడు దేవుడు మాట్లాడితే, దేవుడు తృణీకరిస్తే కోప్పడుతున్నాడు, ముఖం చిన్నబుచ్చుకుంటున్నాడు, తన అర్పణ అంగీకరించబడలేదని. అంటే తనకున్న సమస్య ఏంటంటే హృదయంతో సమస్య ఉంది. కయ్యోనికి ఏముంది? హృదయంతో సమస్య ఉంది. అందుకే ఏమంటాడు? ముఖము చిన్నబుచ్చుకునేలా నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవు. అంటే ఏంటి? ఏం చేయలేదు? కయ్యూను ఏం చేయలేదు? సత్క్రియ చేశాడా? చేయలేదా? చెయ్యలా. ఏం చేయలేదు? ఏం చేశాడు? చెప్పాడా బైబిల్లో? చెప్పలా. అంటే ఏంటి? నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా అంటే సత్క్రియ చేయలేదు. ఏం సత్క్రియ చేయలేదో మనకి వివరంగా విపులంగా చెప్పలేదు. హల్లెలూయా. కానీ కయ్యూను హృదయంతో మాత్రం, కయ్యూను ప్రవర్తనలో మాత్రం సమస్య ఉంది. కయ్యూను అర్పణను దేవుడు తృణీకరించడానికి గల కారణము, కయ్యూను అర్పణ మంచిది కాదని కాదు. కయ్యూను హృదయము, కయ్యూను ప్రవర్తన, కయ్యూను హృదయం మంచిది కాదని. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే కయ్యూను తెచ్చింది పిచ్చివి తెచ్చాడు, ఇతనేం తెచ్చాడు హేబేలు మంచివి తెచ్చాడు, దేవుడికి మంచిది ఇష్టం, కయ్యూను తెచ్చింది సరిగ్గా లేదు అట్లా చెబుతారా? కానీ నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు. అంటే ఏం చేయలేదు? సత్క్రియ చేయలా. హల్లెలూయా. కాబట్టి హృదయము దేవుని ముందట చాలా ప్రాముఖ్యము. ఆమేన్. హల్లెలూయా.
అంటే చాలాసార్లు మనం చాలామందిని అనేక మాటలు అంటారే కానీ వాళ్ళు ఏంటంటే దేవుడు ఏంటంటే పై రూపం ఆయన లక్ష్య పెట్టడు. హల్లెలూయా. అంతరంగాన్ని ఆయన చూస్తాడు. అంతరంగంలో ఏముందో చూస్తాడు. అంతరంగం ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా. అందుకే అక్కడ మాత్రమే కాదు, ఇప్పుడు మనం చదివాం కదా 4:12, 4:13 చదవండి. హెబ్రీ 4:13 అసలైన మాట ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మాటకే అక్కడ మీకు అర్థమవుతుంది. హెబ్రీ 4:13, మరియు ఆయన దృష్టికి కనపడని ఏం లేదంట, సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కంటికి కనపడింది ఏమీ లేదు. మనం దేవుడికి ఏం అప్పచెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. లెక్క ఉందా? మనకి లెక్క ఉందా లేదా? క్రైస్తవులకి లెక్క అప్పచెప్పే బాధ్యత ఉంది. ఆ దేవునికి ఏంటంట, ఆ కన్నులకి ఏంటంట, అన్నీ స్పష్టముగా కనపడతాయి. హృదయ అంతరంగములో ఉన్న తలంపులు సమస్తము స్పష్టముగా చూసి ఎరిగి ఉన్న దేవుడు ఆయన. ప్రతి దానికి ఆయన దగ్గర లెక్క ఉంది. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ హిమ్సెల్ఫ్. దేవునికే మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. దేవుడు అడుగుతాడు. అంటే ఎంత క్యాజువల్ అయిపోతుందంటే, చాలాసార్లు మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు ఒక వ్యక్తికి బాధ కలిగిస్తున్నాయి అన్న విషయం కూడా మనకు అర్థం కానంత స్థితికి వెళ్ళిపోతారు ఎప్పుడైతే హృదయము మొద్దుబారిపోతుందో. హల్లెలూయా. వెళ్ళిపోతారు ఆ స్థాయికి. కానీ దేవుడు ఏమంటాడు, మీరు మాట్లాడే ప్రతి మాటకి, భూమి మీద మీరు మాట్లాడే ప్రతి మాటకి నాకేం అప్పచెప్పాలి? లెక్క అప్పచెప్పాలి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. ఏముండక మానదంట? దోషముండక మానదు. అంటే మాట్లాడుతూ ఉంటే ఏంటి, ఇక్కడికి వచ్చేసి మామూలుగా చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఎవడు ఎక్కువ మాట్లాడితే వాడు జ్ఞాని అనుకుంటారు. కానీ ఎవడెక్కువ మాట్లాడితే వాళ్ళకి జ్ఞానం లేనట్టే. హల్లెలూయా. మౌనంగా ఉంటే దేవుడే తన పని తాను చేస్తాడు. హల్లెలూయా. ప్రతి దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఆమేన్. ప్రతి దానికి మాట్లాడవలసిన అవసరము లేదు. యేసయ్య ఈ లోకంలో ఉన్నాడు. అడిగిన ప్రతి దానికి సమాధానం చెప్పలేదు ఆయన. పిలాతు దగ్గర నిలబడినప్పుడు పిలాతు ప్రశ్నలు అడుగుతాడు. అన్నిటికీ సమాధానం చెప్పాడా? ఎట్లున్నాడంట ఆయన దగ్గర? ఎట్లా డిస్క్రిప్షన్ ఇస్తాను ఆయన గురించి? బొచ్చు కత్తిరించు వాణి ఎదుట గొర్రెవలే మౌనముగా ఉన్నాడు. సమాధానం చెప్పొచ్చు ఆయన? చెప్పొచ్చు. ఇప్పుడు ఎవడన్నా వచ్చి నువ్వు ఇదంటగా అంటే మీరేమంటారు? మీరు కానిది మీ మీద ఒక పెద్ద నేరం మోపితే మీరేమంటారు చెప్పండి? బొచ్చు కత్తిరించు వాణి ఎదుట వాని వల్ల మౌనంగా ఉంటారా? గొర్రెలాగా, యేసయ్యలాగా మౌనంగా ఉంటారా? వాడి సెంటెన్స్ పూర్తి చేయకముందే ఒక 10 సెంటెన్సులు అంటాం కదా మనం. ఇంకా వాడి తాట లేచిపోద్ది ఆ రోజు. వాడు ఎందుకు వచ్చానరా, వెళ్తే ఎందుకు మాట్లాడానా అనుకుంటాడు. కానీ యేసయ్య ఎలా ఉన్నాడంట? మౌనంగా. ఆయన మీద మోపిన నేరాలు అవి మన మీద మోపితే ఆ వినటానికే చచ్చిపోతారు. దెయ్యం బట్టినోడి నువ్వంటే సరదాగా ఉందా మాట? నీకు దెయ్యం పట్టింది, నువ్వు తిండిపోతువి, బుయల్జబూల్ చేత నువ్వు నడిపించబడుతున్నావు, ఇట్లా మీ మాటలన్నంటే ఎలా ఉంది? అదిగాక యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఈ మాటను తిప్పి అంటారు, దెయ్యం పట్టింది. ఇంకా కొన్నిసార్లు తీసుకెళ్ళిపోతారు తోసేయాలని, ఇంకొన్నిసార్లు చంపేయాలని చూస్తారు. ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పలేదు. హల్లెలూయా. మనం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే యేసయ్య తండ్రితో సహవాసము కలిగి ఉన్నాడు. ఎంతలా కలిగి ఉన్నాడంటే తండ్రి ఈయన మాట వినుడి అని చెప్పే అంతలా.
హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ముగ్గురు వస్తారు, ఇద్దరు వస్తారు యేసయ్య పక్కన. ఎవరు? మోషే, ఏలియా. పేతురు వచ్చి ఏమంటాడు వెంటనే? ముగ్గురికి పర్ణశాలలు కడదామంటాడు. ముగ్గురికి పర్ణశాలలు కడదామంటే వెంటనే డివైన్ ఇంటరప్షన్, వెంటనే దేవుడు మాట్లాడతాడు. అంటే కట్టే ముందే ఆలోచన రాగానే దేవుడు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఏమంటాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. హల్లెలూయా. మీరు వినాల్సింది మోషే మాట కాదు, మీరు వినాల్సింది ఏలియా మాట కాదు. అంటే మోషే ధర్మశాస్త్రం మాట కాదు, ఏలియా ప్రవక్తల మాట కాదు. హెబ్రీ 1:1 ఏమంటాడు? ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మీరు వినాల్సింది మోషే ధర్మశాస్త్రం మాట కాదు, ప్రవక్తలు ఏలియా మాట ద్వారా కాదు, ఈయన మాట వినుడి. ఎందుకంటే వాళ్ళు తక్కువని కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ధర్మశాస్త్రం కాదు, ప్రవక్తల వచనాలు కాదు, కానీ ఆ ప్రవక్తలు ధర్మశాస్త్రం కూడా చూపెట్టిన యేసు మాటలు మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి? ఈయన మాట వినుడి అంటే యేసయ్య తండ్రితో సహవాసంలో ఎంతలా గడిపాడంటే ఆయనే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఈయన మాట వినండి అనేంతలా. హల్లెలూయా. యేసయ్య బతిమిలాడా నా మాట వినండి అమ్మా అని? అసలు ఎక్కడైనా ఒక్క చోటైనా యేసయ్య బతిమిలాడినట్టుందా? ఒక్కళ్ళన్నా ఒక్క చోటైనా? పైగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏంటంట, జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. కొండకి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళేవాళ్ళు, వేరే అద్దరికి పోతే ఆ యొక్క నాభ వేసుకొని అద్దరికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన ఇంట్లో ఉంటే ఇళ్లలో దూరేవాళ్ళు. ఎవడైనా పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఇంట్లోకి తీసుకువెళ్ళటానికి కూడా తావు లేక పైన ఉన్న కప్పలు తీసి పైనుంచి దించేవారు. తన తల్లి తన సహోదరులు వస్తే లోపలికి వెళ్ళటానికి తావు లేకపోతే లోపలికి వెళ్ళి చెప్పేవారు, యేసయ్య మీ తల్లి గారు అలాగే మీ సహోదరులు వచ్చారు అనేవాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు. ఒక్కళ్ళనన్నా బతిమిలాడాడు యేసయ్య? ఒక్కళ్ళనన్నా బతిమిలాడలా? అరే నా మాట వినండి అయ్యా, నా మాట బతిమిలాడలేదు ఆయన. ఎందుకంటే ఆయన తండ్రి మాట ఎంతలా విన్నాడంటే తండ్రే మధ్యలో వచ్చి ఈయన మాట వినండి, ఇంకెవరి మాట కాదని చెప్పి అంతలా. హల్లెలూయా. మనం కూడా తండ్రి మాట అంతలా వింటే, తండ్రితో అంతలా సహవాసం చేస్తే మనం ఎవరిని బతిమలాడాల్సిన అవసరంలా. తండ్రే ఆకాశం నుండి చెబుతాడు అందరికీ వినపడేలాగా, ఏంటంటే ఇతని మాట విను, ఎందుకంటే ఇతను నా మాట చాలాసార్లు విన్నాడు, నా దగ్గర చాలాసేపు కూర్చున్నాడు. హల్లెలూయా. నాతో చాలా సంవత్సరాలుగా సహవాసంలో ఉన్నాడు. ఎందుకంటే ఇతడు మాట్లాడితే నా హృదయాన్నే మాట్లాడతాడు, ఎందుకంటే నాతో ఉన్నాడు కాబట్టి ఇతని మాట వినపడేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మీ స్వరము వినపడటానికి అన్ని స్వరాల్ని తగ్గించి మీ స్వరాన్ని పెంచుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేనది ఎవడన్నా వచ్చావునంటే వెంటనే నేనది కాదు, నేను ఇది అని వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అనరాని మాటలన్నా నవ్వుతూ పక్కకు వచ్చి వేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైతే తండ్రి స్వరాన్ని వింటారో, వాళ్ళు తండ్రి హృదయాన్ని కలిగి ఉంటారో, వాళ్ళ గురించి వాళ్ళు స్వరం ఎత్తాల్సిన అవసరంలా. ఎందుకంటే పరలోకమే వాళ్ళ గురించి స్వరం ఎత్తుతుంది. హల్లెలూయా. నీ గురించి నువ్వు మాట్లాడతావా, లేకపోతే దేవుడు మాట్లాడటానికి అవకాశం ఇస్తావా? ఈ రెండే ఆప్షన్. లేదు నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా, వాళ్ళు ఏదో అన్నారు, అతను వచ్చి ఇది అన్నాడు, ఇతను వచ్చి ఇది అన్నాడు, వాళ్ళు నన్ను ఇది అన్నారు, నేను దేనికి పనికిరానన్నారు కాబట్టి నేను డిఫెండ్ చేసుకోవాలి అని, సోమరిపోతున్నారు కాబట్టి నేను డిఫెండ్ చేసుకోవాలి, నాకు దేవుడు పని చేత కాదన్నారు కాబట్టి నేను డిఫెండ్ చేసుకోవాలంటే చేసుకోవాలి. కానీ దేవుడు మాట్లాడు. కానీ దేవుడికి అప్పగిస్తే ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఏ మానవుడు తృణీకరించలేడు. హల్లెలూయా. ఏ మానవుడు తృణీకరించలేడు. హల్లెలూయా. నీ ప్రస్తుత పరిస్థితిని చూసి నవ్వుతారేమో, కానీ భవిష్యత్తులో నువ్వు దేవుడి మీద ఆధారపడితే దేవుడు నిన్ను తీసుకెళ్ళిన స్థాయిని చూసి వాళ్ళే పిచ్చెక్కిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే, ఏ స్వరానికి మనం బానిస అవ్వాలి అంటే తండ్రి స్వరానికి. హల్లెలూయా. తండ్రి స్వరానికి ఏమవ్వాలి? మనం బానిసలు అవ్వాలి. అంటే ఆయన స్వరం వింటే ఇక బతకలేమన్నంత స్థాయికి వెళ్ళాలి. ఆమేన్.
ఒకసారి తండ్రి స్వరానికి అలవాటు పడితే ఏ స్వరము మిమ్మల్ని భయపెట్టలేదు. ఏ గద్దింపు, ఏ బెదిరింపు, ఎవడు వచ్చి ఎంత పెద్దవారైనా, దీర్ఘదేహులైనా, ఆజానుబాహులైనా, ఎవరి బెదిరింపులు మిమ్మల్ని కదల్చలేవు. ఎందుకంటే అంతకన్నా భీకరమైన స్వరాన్ని మీరు విన్నారు. హల్లెలూయా. ఒక్కసారి తండ్రి స్వరాన్ని విన్నారా, ఇక ఏ స్వరము మిమ్మల్ని కదిలించలేదు. ఎంత పెద్ద బెదిరింపు అయినా సరే మీరు కదలరు, కదలని వారిగా నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రి స్వరాన్ని మనం ఏం చేయాలి? వినాలి. తండ్రి స్వరం యేసయ్య ఎంతగా విన్నాడంటే, చూడండి, ఆయన సమస్యలు ఏం లేనప్పుడు మనం ఏంటంటే, సమస్య ఏదైనా నెత్తి మీదకి రాగాలని అప్పుడు ఏడుస్తారు కదా ప్రార్థనకి. చెప్పే పాస్టర్లు కూడా అంతే, సమస్య వస్తుంది కాబట్టి ప్రార్థన చేయండి, సమస్య రాకపోతే ప్రార్థన చేయకూడదా? ఓ పెద్ద విపత్తు రాబోతుంది ప్రార్థన చేయండి, విపత్తు రాకపోతే? విపత్తు వస్తుందని ప్రార్థన చేయకూడదు. ఏ విపత్తు వచ్చినా దేవుడు విడిపిస్తాడని ప్రార్థన చేయాలి. ఆపద వస్తుందని ప్రార్థన చేయకూడదు. అపాయము నుండి కూడా రక్షించగలిగిన దేవుడు మనకున్నాడని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఉదాహరణ చూడండి, ఏ సమస్య లేనప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? పొద్దున్నే నిద్ర లేచి ఏం చేశాడు? ఆయన కొండలకి, అరణ్యాలకు వెళ్ళిపోయేవాడు. ఏ సమస్య లేదు ఆయనకి, ప్రార్థన చేశాడు. పడవలో వెళ్తుంటే ఒకరోజు రాత్రి ఏమైంది? పెద్ద తుఫాను, పెద్ద గాలి, పెద్ద అలలు, అల్లకొల్లోలం, ప్రాణం పోయిద్దేమోనని భయం. శిష్యులు అప్పటికే బకెట్లు పట్టుకున్నారు. దేనికి? పడవలోకి వచ్చే నీళ్ళని బయటకు కొట్టడానికి. యేసయ్య ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు ఎక్కి ప్రార్థన చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడంట ఆయన? దోణి అమరమున తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటు నిద్రపోతారు ఎవరన్నా? ఆ సమయంలో ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారు. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్రపోతారు. కానీ దేవుడు యేసయ్య అలా కాదు. అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు, సమస్య లేనప్పుడు, సమస్య ఉందేమో అన్నంత తీవ్రంగా ప్రార్థన చేశాడు. సమస్యలో ఉన్నప్పుడు ఇది పెద్ద సమస్య కాదని నిద్రపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? నువ్వు ఎప్పుడైతే, చూడండి, అంతా అయిపోయి, అంత ఇదైపోయి, ఎవరో వచ్చేదో చెప్పారు, ఎవరో ప్రవచనం చెప్పారు, ఇదైద్ది అదైద్ది, ఇదైద్దంట అదైద్దంట అంటే అప్పుడు మోకాళ్ళు లేపుతారు. అదే ఏమీ లేనప్పుడు కూడా ప్రతిరోజుని సీరియస్గా తీసుకొని ప్రార్థన చేస్తే ఎవరేది చెప్పినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యలో కూడా మీరు నిద్రపోవచ్చు. హల్లెలూయా. సమస్య లేనప్పుడు సమస్య ఉంది అన్నది తీవ్రంగా ప్రార్థన చేశాడు. అసలు సమస్య వచ్చేసరికి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎవరైనా ఉండగలరు అంత ప్రశాంతంగా? ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారంటారు కదా, అట్లయిపోరు. హల్లెలూయా. యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనే, యేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనే. గాలిపైకి లేచి అలలు ఎంతో ఎగసి దోణిలోనికొచ్చెను జలములు జోరున. శిష్యులేమో తడిచి వానలోన జడిసి బహుగా అలసిపోయే. ప్రభువా ప్రభువా లేవవా త్వరగా, మేము నశించిపోతున్నామని ప్రభువును లేపిరి తమలో ఉంచిన దైవశక్తి మరచి. రక్షకుడు పైకి లేచాడు, శిష్యులకు చేసి చూపాడు, పరిస్థితులతో మాటలాడాడు. ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మలపరిచాడు. శిష్యులను తేరి చూచాడు, విశ్వాసం ఎక్కడన్నాడు, అధికారం వాడమన్నాడు. ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభుని స్తుతిద్దాము. హల్లెలూయా. యేసయ్య దోణి అమరమున ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. హల్లెలూయా. తండ్రి స్వరాన్ని వినటానికి మనం కనుక వస్తే ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి అయినా సరే అలా నిలబడతామంతే. ఎందుకంటే మన వేళ్ళు ఎక్కడున్నాయంటే మనుషుల అభిప్రాయాల్లో కాదు, తండ్రిలో. హల్లెలూయా. బాగా లోతుకి నాటుకుపోయిన వేర్లు చెట్టు ఉందనుకోండి, అది దశాబ్దాలు, కొన్ని అయితే ఏంటి ఇంకా శతాబ్దాలే నిలబడతాయా? చెట్లు ఉంటాయా?
100 సంవత్సరాలకి పైన ఉన్న చెట్లు ఉన్నాయా లేవా? దానికి కారణం ఏంటి? వేర్లు లోతుకెళ్ళాయా వెళ్ళలేదా? వాటికి వేర్లు బాగా లోతుకెళ్ళిపోతే చెట్టు ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఏమవుతుంది? నిలబడి ఉంటుంది. ఎంత పెద్ద గాలి కొట్టినా నిలబడిద్ది. అదే వేరు పైన ఉంటే చిన్న గాలి రంగాలు ఏమైద్ది? పడిపోద్ది. పునాది బలంగా ఉంటే ఏంటి? పైన ఎన్నైనా కట్టుకోవచ్చు, పైన ఎన్ని స్టేర్స్ అయినా వేసుకోవచ్చు. అదే పునాది బలంగా లేకపోతే వేయగలరా స్టేర్స్? 3 వేస్తారేమో గట్టిగా, 4వది వేస్తే వంగిద్ది, 5వది వేస్తే మొత్తం కుప్పకూలిపోద్ది. అంటే ప్రజలకేంటంటే పైకి చేసుకునేవి కావాలి, అంటే పైన పోతా పైన కనపడాలి. కానీ దేవుడు ఏంటంటే మనం ఎప్పుడైతే శ్రమలో ఉంటామో దేవుడు ఏం చేస్తున్నాడంటే కింద ఆ వేర్లు ఏంటంటే అసలు వెళ్ళిపోతున్నాయి భూమిలో, అటు ఒకటి ఇటు ఒకటి, అసలు లోపలికి పాతుకుపోతుంది. దేవుడు మనల్ని నిలబెట్టారు అన్న రోజు వచ్చినప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా మనం పడకుండా ఉండాలని మనల్ని ముందేం చేస్తారంటే దేవుడు లోతుల్లోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఆకాశాన్ని తాకే చెట్లు ముందు పాతాళాన్ని తాకే వేర్లు అవ్వాలి. హల్లెలూయా. చాలామందికి ఏంటంటే ఆకాశాన్ని తాకే చెట్టు కావాలి, కానీ కింద లోపలికి వెళ్ళిపోయే వేరు వద్దు. ఎందుకు? లోపల ఏముంటుంది? లోపల ఒక్క వేరుకి వేడి, రకరకాలైన బాధ, ఇబ్బంది. కానీ మన జీవితంలో శ్రమ ఉందంటే దాని అర్థం ఏంటంటే వేర్లు బలమవుతున్నాయి. ఎందుకు ఈ శ్రమ అంటే తెలుసా? ఆ వేరు బలమైతే దేవుడు నిన్ను ఒకరోజు పైకి లేపాలి అనుకుంటున్నాడు. ఆ లేపాలి అనుకున్న దానికి అప్పుడు నీ వేర్లు కనుక బలంగా లేకపోతే పడిపోతావు వెంటనే. హల్లెలూయా. అందుకే ముందు వేర్లు బలం అవ్వాలి, లోతుల్లోకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే సమస్య లేనప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, సమస్య వచ్చినప్పుడు నిద్రపోతాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఎవరిని బతిమలాడలేదు ఆయన. నా మాట వినండమ్మా, నేను చెప్పేది వినండమ్మా అని ఎవరిని బతిమలాడాల. మనం కూడా బతిమలాడాల్సిన అవసరము లేదు. విన్నవారే వింటారు, వినని వారు వినరు. మనం దేవుడి మాట వింటే ఆయనే చెప్తాడు ఇతని మాట మీరు వినండి అని. ఎందుకంటే మనం మాట్లాడితే ఏం మాట్లాడతాం? మన సొంత ప్రయోజనాలు మాట్లాడడం. దేవుని మాట స్పష్టంగా విన్నవాడు, దేవుడితో సహవాసంలో ఉన్నవాడు ఆయన హృదయాన్నే మాట్లాడతాడు. కాబట్టి వాడి దగ్గరికి దేవుడు జనాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకేం చెప్తాడు? ఇతని సొంత ప్రయోజనాలు చెప్పడు, దేవుడు హృదయాన్ని చెప్తాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ సో జెలస్ అబౌట్ హిస్ పీపుల్. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంతో రోషము కలిగి ఉన్నాడు. రోషము కలిగిన దేవుడు అని చెప్పండి, చెప్తారా? రోషము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎంతో రోషం ఆయనకి. ఆయన చేసే పనులు కూడా ఎలా ఉంటాయంటే, ఆయన ప్రభువా అని మనం అరిచినప్పుడు వెంటనే సహాయం రాకపోవచ్చు, కానీ ఏమొస్తుంది? ఖచ్చితంగా సహాయం వస్తుంది. హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తూ పర్ఫెక్ట్ టైం కోసం ఆయన ఎదురు చూస్తాడు. హల్లెలూయా. అష్షూరీయుల దగ్గర నుంచి రబ్షాకే అని ఒకడు వచ్చాడు. ఎవరు వచ్చారు? రబ్షాకే. చెప్పండి, రబ్షాకే తెలుసా? రాజుల గ్రంథంలో ఉంటాడు. వచ్చి ఏమంటాడు? హిజ్కియా రాజుతో ఏమంటాడు? దేవుని గురించి, అలాగే దేవుని పనులను గురించి. ఇతను ఏం చేస్తాడంటే అప్పటికే ఏమవుతుంది? ఆ యొక్క ఇశ్రాయేల్ రాజ్యము 727వ సంవత్సరంలో ఏమవుతుందంటే క్రీస్తు పూర్వము అష్షూరీయులు టేక్ ఓవర్ చేస్తారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు యూదా రాజ్యము కూడా ఏముంది? బాకీ ఉంది. ఇప్పుడు అష్షూరీయులు ఏం చేయాలనుకుంటారంటే యూదా రాజ్యాన్ని కూడా ఏం చేయాలి? మనం నాశనం చేయాలి, స్వాధీనం చేసుకోవాలి అని వచ్చేస్తారు. వచ్చినప్పుడు మనం చూస్తే రబ్షాకే అనే వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 'అయితే ఇక్కడ నేను చెప్పేస్తాను.
18వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఈ విషయాలన్నీ మనకి కనపడతాయి. 18వ అధ్యాయంలో ఈ యొక్క హిజ్కియా రాజు, అలాగే 19వ అధ్యాయంకి వచ్చేసరికి హిజ్కియా రాజు చేసిన ప్రార్థన, 19వ అధ్యాయం చివరికి 30, 32, 33 వచనాలు అక్కడికి వచ్చేసరికి దేవుడు వాళ్ళని విమోచించిన విధానము, ఇవన్నీ మనకి కనబడతాయి. అయితే అతను వచ్చేయమంటాడు 18వ అధ్యాయము 19వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు. ఏం తెలియజెప్పాలి? మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగూ చెప్పవలను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి. నువ్వు నమ్ముకున్నావు కదా ఈ దేవుడు, ఏనా ఏ పాటి ప్రయోజనకారి, ఏం సహాయం చేయగలడేనా? నెక్స్ట్ చదవండి, మైక్లో చదవండి. యుద్ధ విషయంలో యుద్ధ విషయంలో ఏంటంట, నీ యోచన, నీ బలము ఒట్టి మాటలే. ఎవరి యోచన? ఆయన ఆలోచన, దేవుని ఆలోచన. ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? అష్షూరు రాజు పంపిన మాట ఇది. ఎవరికి? హిజ్కియాకి. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు? అంత ధైర్యం ఉందా నీకు? నలిగిన రెల్లు వంటి వాడు ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద ఆనుకున్నాడులా అది వానికి చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పునుదేమో సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యూదా వారికి యెరూషలేం వానికి ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములు పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించుము, అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెం వేయము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. అట్లయితే నా యజమానుని సేవకుల్లో అత్యల్పుడైన అధిపతి ఒకరిని నీవెలాగూ ఎదురితువు. రథములను రౌతులను పంపమని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటూ. చూడండి, ఈ మాటలని హిజ్కియాకి పంపించారు. హిజ్కియాకి పంపించి ఏమంటారు? ప్రగల్భాలు అంటారు కదా, ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు. రబ్షాకే వచ్చి అష్షూరు రాజు తరపున మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడు? చిత్తగించుము, అష్షూరు రాజు అయిన ఏలిన వాడితో పందెం వేయి. అంటే ఏంటి? యెహోవా నిన్ను కాపాడతాడు లేదో చూద్దాం, లేకపోతే మిమ్మల్ని, అంటే మన భాషలో చెప్పాలంటే ఈరోజు నువ్వో నేను తేలాలంటారు కదా, అలాగే ఈరోజు మీ దేవుడో లేకపోతే నా బలమో చూద్దామని మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ చదవండి, యెహోవా 25వ వచనం నుంచి. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చి. అంటే ఏం చెప్తున్నారు? ఈ దేశాన్ని పాడు చేయటానికి పంపించింది ఎవరో తెలుసా నాకు? యెహోవా. అంటే నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నావో ఆ దేవుడే నిన్ను నాశనం చేయడానికి పంపించాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చాలామంది వచ్చి ఏం మాట్లాడతారు? నువ్వు నాశనం అవుతావు. దేనికి? దేవుడు నన్ను పంపించాడు నేను నాశనం చేయడానికి. మన దేవుణ్ణి మనకే వ్యతిరేకంగా మాట్లాడతారు. బిలాము వచ్చి ఏం చెబుతాడు? శాపం పలకటానికి వస్తాడు. ఎందుకు? ఎవరి తరపున? దేవుడి తరపున. ఇక్కడ కూడా అదే, దేవుడే నన్ను పంపించాడు. పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. ఆ దేశం మీదకు పోయి దాన్ని పాడు చేయి. దేన్నంట? యూదా దేశాన్ని. హిల్కియా కుమారుడైన ఎల్యాకీము షెబ్నా యోవాహు అను వారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము. ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా రబ్షాకే ఈ మాటలు చెప్పుడుకై నా యజమానుడు నీ యజమాని యొద్దకు నన్ను పంపిన, తమ మనములు తిరిగినట్లు తమ మూత్రం త్రాగునట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకు నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలను వినుడి. చూడండి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటల్ని వినండి. రాజు సెలవిస్తుంది ఏమనగా యూదా భాషలో చెప్తున్నాడు. ఇప్పుడు అందరికి వినపడేటట్టు రాజు సెలవిచ్చింది ఏంటంటే, హిజ్కియా చేత మోసపోకుడి. అంటే నీ రాజు చేత మోసపోకండి. జనాలతో, ఎవరు?
ఆ రాజ్యంలో ఉన్న జనాలతో చెప్తున్నాడు, ఎవరు వేరే రాజ్యం నుంచి వచ్చి, అషూర్ రాజ్యం నుంచి వచ్చి, ఏమని? హిజ్కియా చేత, మీ రాజు చేత మోసపోకండి. చదవండి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. వానికి, నిజమే, హిజ్కియాకి చాలుతుందా? సరిపోదు. సరిపోదు. కానీ పాపం వీళ్ళకి తెలియదు ఎవరితో పెట్టుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. విడిపించ శక్తి వానికి చాలదు. చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. యెహోవా, చూడండి, ప్రతి వారం దేవుడి గురించి ఏం చెప్తాం? దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడని చెబుతామా? చెబుతాం. అలాగే ఎవరిని వచ్చి ఇట్లా మాట్లాడితే, మీ సేవకుడు అబద్ధం చెబుతున్నాడు, దేవుణ్ణి బట్టి నమ్మేస్తున్నాడు అంటే నమ్ముతారా? పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటే అదే అక్కడ రాజును అంటున్నాడు వేరే రాజ్యం నుంచి వచ్చి. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నాడు. చదవండి నెక్స్ట్. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన యెడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు, తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లు. ప్రామిసింగ్ ద ఫాల్స్ సెక్యూరిటీ, అంటే అబద్ధపు సెక్యూరిటీ, అంటే ప్రమాణాలు చేస్తున్నాడు. వస్తే ఏం చేస్తారు మీరు? బావి నీళ్ళు తాగుతారు, అంజూరపు చెట్లు తింటారు, అంజూరపు పళ్ళు తింటారు, ఇవన్నీ చెప్తున్నాడు. మేము వచ్చి మీ వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసం గల దేశమునకు, ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయు గల దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవదము. అచట మీరు సుఖముగా ఉందరు, సుఖంగా ఉంటారు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను నమ్మవద్దు. ఆయా జనములు దేవతల్లో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన. హిజ్కియా చెప్పే మాటలు నమ్మొద్దు. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంటుంది. ఏం ప్రవచనం తెలుసా? ఈ యొక్క అషూర్ రాజ్యము, ఈ యొక్క యోధా రాజ్యం మీదకి వచ్చేసరికి యోధా రాజ్యం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కుతికల్లో వద్దాకుంది. అంటే ఇక్కడతో గనక అషూర్ రాజ్యం యోధా రాజ్యాన్ని కనుక ముట్టడి వేసి పట్టుకుంటే ఇంకా అక్కడతో అయిపోయింది. ఇంకా యోధాకి భవిష్యత్తు లేదు. అంతకుముందే ఇస్రాయేల్కి ఏమైంది? ఇస్రాయేల్ టేక్ ఓవర్ అయిపోయింది 727 BCలో, 727లో. ఇప్పుడు యోధాది కూడా టేక్ ఓవర్ అయిపోతే ఇంకేముంటుంది? స్వాధీనం అయిపోతే ఇంకేమీ లేదు అనే సమస్య. దేవుడు కూడా ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఆయన సమస్య కుతికిల దాకా వచ్చేదాకా ఆగుతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ సమస్యలో నుండి నేను బాగా ఆలోచించాను కాబట్టి, నేను జ్ఞానంగా ఉన్నాను కాబట్టి బయటకు వచ్చానని చెబుతాం. కానీ సమస్య కుతికలో దాకా వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు వచ్చి కాపాడితే అప్పుడు ఏం చెబుతాం? దేవుడు గనక ఆ రోజు కనపడకపోతే ఆ సమస్య తీరేది కాదని చెబుతాం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి సాక్ష్యాన్ని కోరుకుంటాడు తెలుసా? దేవుడు కనుక ఆ రోజు ప్రత్యక్షం కాకపోతే, దేవుడే కనుక ఆ రోజు కనపడకపోతే అక్కడే చచ్చేవాడిని. ఇది సాక్ష్యం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వస్తాడు తెలుసా? ఇంకొక 2-3 సెకండ్లలో, 2-3 నిమిషాల్లో అంతా పడిపోతుంది. ఇక దీనికి ఆస్పాదమే లేదు. ఇంకా దీన్ని ఏ మానవుడు నిలబెట్టలేనప్పుడు నిలబెట్టలేను అన్నప్పుడు ఆయన వస్తాడు. ఎందుకంటే అప్పుడే ఆయన నిలబెట్టేది, అప్పుడే మనం చెప్పేది దేవుడు నిలబెట్టితే నిలబడింది ఇదని. హల్లెలూయా. అందుకే సమస్య పెరిగే కొద్దీ భయపడకూడదు. హల్లెలూయా. కుతికల దాకా వచ్చే కొద్దీ ఇంకా ఎంజాయ్ చేయాలి, దేవుడు సమీపంగా ఉన్నాడని. ఇశ్రాయేలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వాళ్ళు బయటికి రావటానికి ముందు వాళ్ళ పని సులభం అవ్వాల. వాళ్ళు బయటికి రావటానికి ముందు వాళ్ళ పని ఇంకా కష్టమైంది. హల్లెలూయా. అర్థమైందా? ఫరో ఏమంటాడు చెప్పండి. మోషే వెళ్ళి అడుగుతాడు, మేము వెళ్ళి దేవుణ్ణి 3 రోజులు ఆరాధన చేసుకొని వస్తామంటే వీళ్ళకి బాగా పని లేనట్టుంది, అనవసరంగా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఏం చేయండి రా, పని పెంచండి వీళ్ళకి అన్నాడా లేదా? అన్నాడు. అంటే మీకు విడుదల సమీపిస్తుంది అంటే దానికి అర్థం ఏంటంటే జీవితం అంతా సులభం అవుతుంది, ఇంకా కష్టమవుతుంది.
హల్లెలూయా. ఇంకా క్రిటికల్ అయిపోతుంది, మానసికంగా ప్రెషర్ పెరిగిపోతుంది, పని పెరిగిపోతుంది, ఇంకా మీరు ఏంటి పరిస్థితి అంతా ఇలా అయిపోతుంది, అంత పడిపోతుంది అనుకుంటారు కదా. అదే దేవుడు ఎంట్రన్స్ ఇచ్చే సమయం. హల్లెలూయా. హీరో ఎంట్రన్స్ అంటారు కదా. హీరో ఎప్పుడు వస్తాడు హీరో ఎప్పుడు వస్తాడు చెప్పండి? ముందే వస్తాడా? హీరో ఫ్రెండ్స్ని అందరినీ కొట్టి వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నప్పుడు అప్పుడు వస్తాడు. హల్లెలూయా. దేవుడు కూడా ఏంటి, ఇక్కడ అంతా అయిపోతుంది. హల్లెలూయా. ఫాల్స్ సెక్యూరిటీ ఇస్తున్నారు వీళ్ళకి. ఇట్లా అయిపోయి చెప్తున్నాడు, ఇంకేమంటున్నాడు, ఇంకా బెదిరింపులు. అది కాక పైగా ఏమంటాడు, హామాతు దేవతలు ఏమయ్యారు, అర్పాదు దేవతలు ఏమైను, 34వ వచనం. సెపర్వాయిము దేవతలు ఏమాయను, హేనాయివాయి అనువారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవతల చేతిలో నుండి షోమ్రోనును విడిపించనా. అంటే మేము ఎన్నో దేశాల మీదకి వెళ్ళాము, అన్ని దేశాల మీద యుద్ధం చేశాము, అన్ని దేశాలను స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళ దేవతలు ఏం చేశారు, వీళ్ళ దేవతలు ఏం చేశారు, వాళ్ళ దేవుళ్ళు ఏం చేశారు, ఎవరైనా వాళ్ళని విడిపించగలిగారా? రబ్షాకే చెప్తున్నాడు. అని ఇంకేమంటాడు, యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతల్లో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అంటే యెహోవా మా చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అంటానికి, ఇంతకుముందు మీ యుద్ధం చేసిన దేశాల్లో ఏ దేవతలైనా వాళ్ళ దేశాన్ని విడిపించారా? విడిపించలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మీ దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడు. అంటే అన్ని దేవుళ్ళలో ఒక దేవుడు మీ దేవుడు కూడా అని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, అయితే అతనికి ఇందాక ఇదే చెప్పాం. ఏం చెప్పాం? చాలాసార్లు ఎవడన్నా వచ్చి ఏమన్నా మాట్లాడితే ఏం చేస్తాం మనం? వాళ్ళు సెంటెన్స్ పూర్తి చేసేలోపే మనం 10 అంటాం. ఇప్పుడు రబ్షాకే మాట్లాడేలోపు రబ్షాకే మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా యూదులు రాళ్ళు పట్టుకొని వెళ్తే రబ్షాకే మీదకి, లేకపోతే ఈ హిజ్కియాకి తెలుసు వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు అని తెలిసి రాజు ఏమన్నాడంట, ఏం మాట్లాడొద్దు, ఎందుకంటే నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడ్డు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే దేవుడు నీ పక్షాన మాట్లాడ్డు. ఏం మాట్లాడొద్దని రాజు జనులకు ప్రత్యుత్తరం ఇయ్యగా వారు ఊరకుండిరి. బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలు తెలియజెప్పిరి. ఎట్లొచ్చారంట? బట్టలు చించుకొని వచ్చారు. ఇప్పుడు అసలైన సీన్ మొదలవుతుంది 19వ అధ్యాయంలో చూడండి. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని, మైక్లో చదవండి, యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నాయు, యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా వద్దకు పంపెను. వీరు గోనె పట్టు కట్టుకుని అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చును గాని కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునము. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా నిలిచిన శేషము కొరకు నీవు ప్రార్థన చేయము, హెచ్చుగా ప్రార్థన చేయము. హల్లెలూయా. వెళ్ళిపోయిన వాళ్ళు, శత్రువు స్వాధీనం చేసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారేమో, అందరూ స్వాధీనం చేసుకున్నారేమో, అంతా పోయింది అనుకుంటున్నారేమో. కానీ మిగిలి ఉన్నారు కదా నిలిచిన శేషం కొద్దిమంది, వాళ్ళ గురించి నువ్వేం చెయ్యి, హెచ్చుగా ప్రార్థన చేయి. హల్లెలూయా. హెచ్చుగా అంటే ఎక్కువగా ప్రార్థన చేయి. హల్లెలూయా. హెచ్చుగా ప్రార్థన చేయి. వెళ్ళిపోయిన వాళ్ళతో ఇంక అనవసరం. అషూర్ రాజు స్వాధీనం చేసుకుని ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడేంటి, నిలిచున్నాం కదా మనం. శేషం అంటే రెమినెంట్, అంటే మిగిలి ఉన్న వారి కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము. తర్వాత యెషయా వద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను, మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి, యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఫస్ట్ ఏం చేయకూడదు చెప్పండి? భయపడవద్దు.
ఎవరేం మాట్లాడినా సరే భయపడొద్దు. నీ చుట్టూ ఏ పరిస్థితి జరుగుతున్నా సరే భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతనిలో ఒక ఆత్మని నేను పుట్టిస్తా. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపో. అతను వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత అతని కూలజేయుదును. తన దేశమందు కత్తి చేత అతన్ని కూలజేయుదును. అషూరు రాజు లాకీషు పట్టణం విడిచి వెళ్ళి అకీషు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా అషూర్ రాజు ఏంటంటే లకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధం చేయుటకై వచ్చినని అషూర్ రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా వద్దకు దూతను పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పుడి, యెరూషలేము అషూర్ రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుడి చేత మోసపోకుము. ఇదిగో అషూర్ రాజులు సకల దేశంలో బొత్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలం చేసిన గోజాను వారు కానీ, హారాం వారు కానీ, రెజువులు వారు కానీ, తెలసారు వారి నుండి ఎదేనీయులు కానీ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకున్నారా? ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు రాజు, సెపర్వయీము రాజు రాజులు ఏమయ్యారు? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము చదివి హిజ్కియా అంటే ఏం చేశాడు? దూతల చేతిలో నుండి. దూతలు అంటే ఎవరు? అక్కడ దూతలు అంటే ఏంజలిక్ బీయింగ్స్, అంటే పరలోకంలో ఉండే దూతలు కాదు, మెసెంజర్స్. అక్కడ తీసుకొని వచ్చిన వాళ్ళు, ఉత్తరం తీసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉత్తరం తీసుకొని దూతల చేతిలో ఉండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా మందిరంలోకి వెళ్ళాడు. అంటే దేన్ని తీసుకొని? ఉత్తరాన్ని తీసుకొని. ఈరోజు మీ మీద ఎవడన్నా నింద మోపితే మీరేం చేయాలి తెలుసా? వాడి మీద కత్తి తీసుకొని వెళ్ళకండి, ఆ నిందను తీసుకొని దేవుడి దగ్గరికి రండి. హల్లెలూయా. నీ వల్ల ఇది కాదు, నీ పని అయిపోయింది అంటే వాడి మీదకి వెళ్ళకండి, ఆ మాట తీసుకొని దేవుడి దగ్గరికి రండి. హల్లెలూయా. శత్రువు నీ మీదకి వస్తే శత్రువు మీదకి మీరు వెళ్ళకండి, శత్రువు అన్న మాటను తీసుకొని దేవుడి దగ్గరికి రండి. హల్లెలూయా. ఆ ఉత్తరాన్ని తీసుకొని ఏం చేశాడంట? యెహోవా మందిరానికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. చదవండి. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా. యెహోవా ఏంటి? కెరూబుల మధ్యలో నివసించుచున్న ఇశ్రాయేలు దేవా. భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా. నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. నీవు, వాళ్ళు చెప్పారు వాళ్ళ రాజ్యం అయ్యాడు, వీళ్ళ రాజ్యం అయ్యాడు, ఆ రాజ్యం ఏమైంది, ఈ రాజ్యం ఏమైంది అన్నారు. కానీ నువ్వైతే సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గి ఆలకింపుము. కన్నులు తెరిచి దృష్టించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలను చెవిన పెట్టుము. అంటే నేను కాదు ప్రభువా, నువ్వు చెవిన పెట్టు. హల్లెలూయా. ఎవరేమన్నా సరే నేను కాదు ప్రభువా, నువ్వు చెవిన పెట్టు, ఒకసారి విను. దేవుడు వినలేదా? విన్నాడు. ప్రార్థన. హల్లెలూయా. చెవిన పెట్టుము. యెహోవా అషూర్ రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి అషూర్ రాజు వారి జనములను దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక, మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనక వారు వారిని నిర్మూలము చేసిరి. అంటే వాళ్ళలో శక్తి లేదు. వాళ్ళు చెప్పింది నిజమే, వాళ్ళని నాశనం చేశారు. అర్పాదు రాజు ఏమయ్యాడు? వీళ్ళందరూ నిజమే, చచ్చిపోయారు, రాజ్యాలు కుప్పకూలిపోయినాయి. దేనికంటే వాళ్ళు మనుషుల చేతులతో చేయబడిన కర్రలు కట్టెలే, నీలాగా సజీవమైన వాళ్ళు కాదు. హల్లెలూయా. చదవండి తర్వాత. యెహోవా నా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవై, లోకమందున్న సమస్త జనులకు నీవే నిజముగా అద్వితీయ దేవుడవై, యెహోవావని తెలియనట్లుగాను అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. హల్లెలూయా. హల్లెలూయా. అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. చదవండి.
అంతటా ఆమోసు కుమారుడైన యెషయా అంతటా ఆమోసు కుమారుడైన యెషయా హిజ్కియా వద్దకు ఈ వర్తమానం పంపెను. హిజ్కియా వద్దకు ఈ వర్తమానం పొందాడు. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిస్తుందేమనగా, ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి నేను ఉన్నాను. అంగీకరించా. దేవుడు ప్రార్థన చేసేలా చేసింది ఎవరు? హిజ్కియాని దేవుడే. ఆ ప్రార్థన అంగీకరించింది ఎవరు? దేవుడే. హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. నేను అంగీకరించాను. అతని గురించి యెహోవా సెలవిచ్చిందేమనగా, సెలవిచ్చింది ఏంటంటే, సియోను కుమారి అయిన కన్యక ఆ, నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊపుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి. సరే, ఈ వచనాలు అన్ని చెప్పి ఒక్క వచనం చూడండి, 31, 32 చదవండి. శేషించిన వారు యెరూషలేము నుండి బయలుదేరి, ఇదంతా అతని గురించి చెప్పిన మాటలే. ప్రవక్త, శేషించిన వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఏం నెరవేరుస్తుందంట? దేవుని ఆసక్తి. అంటే ఇందాక చెప్పాను, గాడ్ ఈజ్ సో జెలస్. అంటే దేవుడు చాలా రోషము కలిగిన దేవుడు. ఆసక్తితో చేస్తాడు ఆయన. ఎట్లా రక్షిస్తాడంట మనల్ని? ఆసక్తితో. హల్లెలూయా. అంటే ఆయన కార్యం చేస్తే సమస్య మొదట్లో ఉన్నప్పుడు చేస్తాడు కార్యం, కానీ దాని గురించి మనమే మాట్లాడతాం. లాజర్ రోగిగా ఉన్నప్పుడు బతికిస్తే లాజర్ ఇంట్లోనే మాట్లాడతారు, కానీ చచ్చిపోయి 4 రోజుల తర్వాత బతికిస్తే ఊరు మాట్లాడుకుంటారు. హల్లెలూయా. సమస్య ఎందుకు పోవట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు కార్యం అవ్వట్లేదు, ఇంత ఆలస్యం అయిపోయింది, చచ్చేపోయాడు, 4 రోజులు అయిపోయింది అంటే అప్పుడు బతికిస్తేనే కదా ఊరు మొత్తం మాట్లాడేది. ఎట్లా చేస్తాడు తెలుసా ఆయన? ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. ఇక్కడ ఉంటుంది ఈ వచనము చూడండి. అసలు ఈ దీని అంతట్లో ఇక్కడ వచ్చే వచనాలు ఇంకా చూస్తే మనకి చాలా బాగుంటుంది. చూడండి. కాబట్టి అష్షూరు 32వ వచనం నేను చెప్తాను. కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, కాబట్టి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు. చూడండి, అతడు ఈ పట్టణంలోనికి రాడు. పట్టణంలోకి వస్తాడా? రాడు. అడుగు కూడా పెట్టడు. హల్లెలూయా. అతడు ఈ పట్టణములోనికి రాడు. దాని మీద ఒక్క బాణమైన ప్రయోగించడు. దానికి కనబరచడు. చూడండి, ఒక్క బాణం కూడా ప్రయోగించడంట, ఒక్క కేడం కూడా దానికి కనబరచడం. మరి ఇందాక చెప్పిన మాటలు ఎన్ని మాటలు చెప్పాడో. ఎవరు? రబ్షాకే. అష్షూరు రాజు చేత పంపబడి వాళ్ళని చంపాము, వీళ్ళని చంపాము, నా చరిత్ర నీకు తెలీదు, వాళ్ళని వేసేసాం, వీళ్ళని వేసేసాం, వాళ్ళని ఆ రాజులు ఏమయ్యారు, ఈ దేవతలు ఏమయ్యారు, మీకు వస్తే మంచి, అది ఇది, మిమ్మల్ని ఎవరు కాపాడతారు, ఎన్ని మాటలు చెప్పాడు. కానీ దేవుడు ఏమంటాడు? అతడు ఈ పట్టణంలోనికి రాడు. ఒక బాణమైన దాని మీద ప్రయోగించడు, ఒక కేడమైన దానికి కనపరచడు. నా సేవ అతడు దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఆ క్యాంప్ ఎంతమందో తెలుసా? 185,000 మంది అంట. ఎంతమంది? 185,000 మంది మన మీదకి వస్తున్నారంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చిలకలూరుపేట ఊరు మొత్తం ఉండదు, 185,000 మంది అంటే. హల్లెలూయా. దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. అతడు ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గముననే తిరిగి వెళ్ళిపోవును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని ఎదుట ఒక బాణమైన ప్రయోగించడు, కేడం కూడా అగపరచడు, ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళిపోవును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. సమస్య అయిపోయింది, ఇంకా 2-3 నిమిషాల్లో అయిపోద్ది, ఇంక ఈ రాత్రి గడిస్తే, ఈ రాత్రి దేవుడు రాకపోతే రేపొద్దునకి మేము ఉండవు అనుకుంటారు కదా. కరెక్ట్గా అదే రాత్రి దేవుడు కనపడతాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు రాకపోతే రేపొద్దున మేమంతా శవాల దెబ్బ అనుకుంటారు కదా. అదే రాత్రి శత్రు దండుపేటలో అందరూ శవాల దెబ్బగా మారుతారు. హల్లెలూయా. చదవండి నెక్స్ట్. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము
ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఈ మందిరమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. రేపొద్దున వెళ్ళి వీళ్ళని హతం చేయాలి అని ప్రశాంతంగా దండుపేట వేసుకొని కూర్చున్నారు. కానీ ఆ రాత్రే, ఏ రాత్రి? ఈ మాటలు చెప్పిన రాత్రే యెహోవా దూత బయలుదేరి. ఇక్కడ దూత అంటే మళ్ళీ ఇందాక ఉత్తరం తెచ్చిన దూతలు, ఆ దూత కాదు. ఏ దూత? పరలోకంలో దేవుడు పంపించిన దూత ఆ రాత్రే అషూరు దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. 180,000 మందిని ఒక్క దూత ఏం చేశాడంట? హతం చేశాడు. ఒకసారి ఊహించండి, పొద్దున్నే నిద్ర లేచి బయటకు వచ్చేసరికి అషూరు దండుపేటకి యూదులు వచ్చారు. ఎట్లుంటుంది అక్కడ? శవాల గుట్ట, ఒక శవం మీద ఒక శవం, ఒక శవం మీద ఒక శవం, రక్తపు మడుగులు. 100 మంది చచ్చిపోతే పడి ఉంటేనే అదో రకంగా ఉంటుంది. 180,000 మంది చచ్చిపోయి గుట్టలు శవాలు పడి ఉంటే ఎలా ఉంటుంది? 185,000 మంది ఒక్క రాత్రిలో దండుపేటలో జొచ్చి ఆ దూత వారిని హతము చేసెను. హల్లెలూయా. ఇంకెంతకన్నా ఊసకోత అనేది ఆ పదానికి ఇంకా వేరే అర్థం ఎవరు ఇవ్వలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు దేవుడు? ఏ సమయంలో వచ్చాడు? అంతా అయిపోయింది. ఇంక ఈ రాత్రి గడిస్తే ఇంకో రాత్రి చూడటానికి మనం ఉండము అంటారు కదా. అదే రాత్రి దేవుడు వస్తాడు మీ దగ్గరికి. అదే రాత్రి ఆయన మిమ్మల్ని కాపాడతాడు. హల్లెలూయా. అదే రాత్రి తన బలం ఏంటో మీకు చూపిస్తాడు. హల్లెలూయా. అదే రాత్రి రోషము కలిగి దేవుడు పనిచేస్తాడు. ఎట్లా చేస్తాడో తెలుసా? అనాసక్తిగా చేయడు. ఎలా చేస్తాడు? ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఒక రాత్రి అషూరు దండుపేటలో 180,000 మంది ఉన్నారు. తెల్లవారితే ఆ దండుపేటలో నుంచి బయలుదేరి వీళ్ళని హతం చేసి తీసుకెళ్ళిపోతారు. కానీ అదే రాత్రి పొద్దున్నే యూదులు అంటే ఆ యోధా జనాంగాన్ని దగ్గరికి రావటానికి ఒక్కడు కూడా బ్రతికి లేడు. హల్లెలూయా. ఒక్కడు కూడా బతికి లేడు. ఆమేన్. కాబట్టి దేవుడు ఏంటంటే, దేవుడు కాపాడే తీరు ఎలాగుంటుందంటే ఆయన ప్యాటర్న్. మనం అనుకున్నట్టు దేవుడు కాపాడు. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు దేవుడు పనిచేయడు. మనం అనుకోకుండా ఉన్నట్టు దేవుడు పనిచేస్తాడు. ఎందుకంటే అది మన నమ్మకత్వాన్ని బట్టి కాదు, దావీదుకు దేవుడిచ్చిన మాటను బట్టి. హల్లెలూయా. మన పితరులకు దేవుడిచ్చిన మాటను బట్టి. హల్లెలూయా. మందిరాన్ని దేవుడు నాశనము చేయనివ్వడు. హల్లెలూయా. ఒక్క రాత్రిలో దేవుడు పనిచేస్తాడు. దేవుడికి స్ట్రాటజీస్ అవసరంలా. దేవుడికి స్ట్రాటజీస్ అంటే ఇది అది ఒక స్ట్రాటజీస్ ఇవన్నీ అవసరంలా. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఒక్క రాత్రి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం.